ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అటు చూడక్క, ఆ వేదిక, ఆ మంగళసూత్రం, హోమగుండం, బాజా భజంత్రీలు చూడు. అవన్నీ నిన్ను లక్ష్మిలా చంపేయడానికి రెడీ అవుతున్నాయి. జరిగేది ఆపుదామంటే అత్తయ్య మావయ్య చేతులు కట్టేశావు. నన్ను వివేక్ని నోరు మూయించేశావు. మమ్మల్ని ఏమీ చేయనివ్వట్లేదు. నువ్వు కూడా ఏమీ చేయట్లేదు. ఇక నీకు కన్నీళ్లే గతి. తను చెప్పింది నిజమే కదా లక్ష్మి. ఈ పెళ్ళయ్యాక నీకు మిగిలేవి ఆ కన్నీళ్లే. జీవితమంతా నువ్విలా ఏడుస్తూ ఉండాల్సిందే. నీ చుట్టూ నీ మంచి కోరేవాళ్లు ఇంతమందున్నా నిన్ను నువ్వు ఒంటరిని చేసుకున్నావు. కన్నీళ్లని తోడు చేసుకున్నావు. ఆ కన్నీళ్లు కూడా నీతో ఎన్నో రోజులుండవు లక్ష్మి. ఎందుకంటే ఇప్పటికే నేను నా కొడుకు కలిసి నీ కళ్లలో కన్నీళ్లని తోడేశాం. నువ్వు ఓర్చుకున్నన్ని కష్టాలు పెట్టి నీ కన్నీరింకిపోయేలా చేశాం. అదేం లేదు అత్తయ్య గారు, మీరెప్పుడు నా మంచి కోరుకున్నారు. లేదు లక్ష్మి, నీ నిజమైన మంచి నేను ఇప్పుడే కోరుతున్నాను. ఇంక నాకు నీ కన్నీళ్ళొద్దు లక్ష్మి. కొంగు చాచి అడుగుతున్నాను లక్ష్మి, నాకు నీ సంతోషం కావాలి. ఇవ్వు లక్ష్మి. నువ్వు నా కొడుకు కలిసి ఆనందంగా ఉండాలి. ఆ వరాన్ని ఇవ్వు లక్ష్మి. అత్తయ్య గారు, మీరు నన్ను అడుగుతున్నది వరం కాదు, మీ శాపాన్ని అడుగుతున్నారు. మీకు పడబోయే జైలు శిక్ష అడుగుతున్నారు. అది నేను మీకు ఇవ్వలేను. నువ్వు ఏమైపోయినా పర్వాలేదు, నన్ను కాపాడుతాను అంటావు, అంతేనా? మరి నిన్నెవరు కాపాడతారే? ఆ దేవుడా ఎలా కాపాడతాడు? ఏ రూపంలో వస్తాడు? మీ మామయ్య కూడా ఆ దేవుడి మీదే భారం వేశారు. కాని మానవ ప్రయత్నం లేకుండా ఆ దేవుడు కూడా ఏమీ చేయడు. గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడా అంటే ఆ దీపం వెలుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఇక్కడే ఉండి ఈ దారుణం చూడ్డం నా వల్ల కాదు. నేను ఇంటికెళ్ళిపోతాను. అత్తయ్య గారు, అలా అనకండి. మీరు ఇక్కడే ఉండాలి. నీకు పడే ఉరిశిక్ష చూడమంటావా? ఈ పెళ్లిలో నీ చావు చూడమంటావా? ఇక్కడే ఉండి ఏం చేయమంటావు లక్ష్మి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.